ఒక ఊరిలో ఒక బిచ్చగాడు ఉంటాడు. అయితే అతను రాజు ఇతరులకు బంగారం పంచుతుండడం చూసి తాను కూడా ధనవంతుడు కావాలని కలలు కనేవాడు. అలా ఒకరోజు ఒక మాంత్రికుడు అతనికి కనిపించి ఏదైనా కోరిక కోరుకోమని చెప్పగా అతను నేను తాకిన ప్రతిదీ బంగారంగా మారిపోవాలని కోరుకున్నాడు. అప్పుడు మాంత్రికుడు ఆ బిచ్చగాడి కోరికను తీర్చడం జరిగింది. దీంతో ఆ బిచ్చగాడు మొదట చాలా సంతోషించాడు. ఎందుకంటే అతను తాకిన నాణేలు, బట్టలు మరియు వస్తువులన్నీ బంగారంగా మారిపోయాయి. అయితే అసలు సమస్య అతను ఆహారం తినాలని ప్రయత్నించినప్పుడు మొదలైంది. ఎందుకంటే అతను తాకగానే ఆహారం మరియు నీరు కూడా బంగారంగా మారిపోయాయి. దీనివల్ల అతను ఆకలితో అలమటించాడు. అయితే అత్యంత విషాదకరమైన విషయం ఏమిటంటే ఆ బిచ్చగాడి యొక్క చిన్న కూతురు పరిగెత్తుకుంటూ వచ్చి అతన్ని హత్తుకున్నప్పుడు ఆమె కూడా ఒక బంగారు విగ్రహంగా మారిపోయింది. సో ఆ క్షణంలో తను కోరుకున్నది ఒక వరం కాదు, అది ఒక శాపం అని అతను గ్రహించాడు. చివరికి ఆ బిచ్చగాడు రియలైజ్ అయ్యి సంపదనంతా వదులుకొని తిరిగి సాధారణ బిచ్చగాడిలా మారడం జరిగింది. అయితే ఇప్పుడు ఆ బిచ్చగాడు మొదటిలా బంగారం కోసం కాకుండా మనశ్శాంతి కోసం జీవిస్తున్నాడు. సో జీవితం అంటే సంపద మాత్రమే కాదు, మన చుట్టూ ఉన్న వ్యక్తులపైన ప్రేమ మరియు జీవితంలో మనశ్శాంతి, ఇవి రెండూ ముఖ్యమని తెలుసుకున్నాడు.